ఫ్రెండ్స్, నేను మీ సుధాకర్ సార్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ చూద్దాం. అందులో ఫస్ట్ ముఖ్యమైనది కాంబినేషన్ రియాక్షన్. ఈ కాంబినేషన్ రియాక్షన్లో ఏం జరుగుతుంది అంటే రెండు సబ్స్టెన్సెస్ రియాక్ట్ అయిపోయి కొత్త సబ్స్టెన్స్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కార్బన్ ప్లస్ O2 గివ్స్ రైజ్ టు CO2. యాక్చువల్గా ఇది మనం రెగ్యులర్గా జరిగే ప్రాసెస్, బర్నింగ్ ఆఫ్ కోల్. మనం కోల్ని ఎప్పటికప్పుడు మండిస్తుంటాం. ఈ కోల్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే కార్బన్ ఆక్సిజన్తో ఇది రియాక్షన్ జరిగి CO2 ఫామ్ అవుతుంది. ఇన్ కాంబినేషన్ రియాక్షన్స్ 2 or more సబ్స్టెన్సెస్ కంబైన్ టు ఫామ్ ఏ న్యూ సబ్స్టెన్స్. సో ఇక్కడ మనకు కొత్త సబ్స్టెన్స్ వస్తుంది, అది ఏంటంటే CO2. అలాగే హైడ్రోజన్ ఆక్సిజన్తో కలిస్తే మనకి వాటర్ వస్తుంది. సో కంబైన్ రియాక్షన్ అనేది రెగ్యులర్గా జరిగే ఒక ఈజీ ప్రాసెస్. నెక్స్ట్ డీకంపోజిషన్ రియాక్షన్. కంబైన్ రియాక్షన్ తర్వాత మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైనది ఏంటంటే డీకంపోజిషన్ రియాక్షన్. డీకంపోజిషన్ రియాక్షన్లో ఏం జరుగుతాయంటే ఒక సబ్స్టెన్స్ రెండు సబ్స్టెన్సెస్ కింద విడిపోతుంది. అయితే ఇన్ ఏ డీకంపోజిషన్ రియాక్షన్ ఏ సింగిల్ కాంపౌండ్, ఒక సింగిల్ కాంపౌండ్ బ్రేక్ డౌన్ ఇంటూ ప్రొడ్యూస్ 2 or more సిమిలర్ సబ్స్టెన్సెస్. సో 2-3 సబ్స్టెన్సెస్ కింద విడిపోద్ది. ద డీకంపోజిషన్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ వెన్ ఎనర్జీ సప్లైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్, ఎలక్ట్రిసిటీ ఆర్ లైట్. అయితే డీకంపోజిషన్ రియాక్షన్ జరగాలంటే అది న్యాచురల్గా జరగదు. దానికి హీట్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, లైట్ కానీ ఇవ్వాలి. అయితే డీకంపోజిషన్ రియాక్షన్ ఇప్పుడు 3 రకాలు ఉంటాయి: థర్మల్ డీకంపోజిషను, ఎలక్ట్రోసిస్ రీకంపోజిషను, ఫోటోలిసిస్ డీకంపోజిషను. సో ఫస్ట్ మనం హీట్ చేస్తే ఏదైనా సబ్స్టెన్సెస్ని, అప్పుడు అది రెండింటి కింద విడిపోద్ది. సో దాన్ని ఏమంటాం? థర్మల్ డీకంపోజిషన్ అంటాం. ఎగ్జాంపుల్ CaCO3 హీట్ చేస్తే CaO ప్లస్ CO2 కింద విడిపోద్ది. సో దీన్ని థర్మల్ డీకంపోజిషన్ అంటాం. నెక్స్ట్ మనం చూస్తే ఎలక్ట్రోలిసిస్. ఈ ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్లో ఒక సబ్స్టెన్స్కి కరెంట్ పాస్ చేయడం వల్ల అది రెండు సబ్స్టెన్సెస్ కింద విడిపోద్ది. ఎగ్జాంపుల్ ఎలక్ట్రోలైట్ అనే మనం ఒక మీడియం ద్వారా ఈ కరెంట్ని క్యాథోడ్ యానోడ్లో పాస్ చేసినప్పుడు ఎలక్ట్రోలైట్లో ఉన్న హైడ్రోజన్, ఆక్సిజన్ విడిపోయి H2 and O2 కింద మారిపోతాయి. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ వల్ల మనకి ఇక్కడ కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫోటోకెమికల్ డీకంపోజిషన్. ఈ ఫోటోకెమికల్ డీకంపోజిషన్లో మనకి హీట్ ఎనర్జీ సన్ నుండి వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ Ag+Br ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో Ag+Br కింద విడిపోతాయి. సో ఇలాగా డీకంపోజిషన్ రియాక్షన్లో మనకి ఒక సబ్స్టెన్సెస్ 2 సబ్స్టెన్సెస్ కింద, 1 సబ్స్టెన్సెస్ 2 సబ్స్టెన్సెస్ కింద బ్రేకప్ అయిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం రియాక్టివిటీ సిరీస్ అనే ఇక్కడ ఒకటి మనం అబ్జర్వ్ చేయండి. రియాక్టివిటీ సిరీస్ అంటే ఏది రియాక్షన్లో ఎక్కువ పాల్గొంటుంది, ఏది అలా తక్కువ పాల్గొంటుంది చూద్దాం. సో ఇక్కడ సోడియం నుండి లెడ్ వరకు, అలాగే కాపర్ నుండి గోల్డ్ వరకు ఈ సిరీస్ ఉంది. ఈ సిరీస్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రియాక్షన్ అనేది టాప్ నుండి బాటంకి అలా పెరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో ఏం జరుగుతుంది అంటే ఒక సబ్స్టెన్స్ మరొక సబ్స్టెన్స్ని రీప్లేస్ చేస్తుంది. ఎగ్జాంపుల్ Zn Cu తాలూకు ప్లేస్ని తీసుకొని ZnSO4 ఫామ్ చేస్తే CO బయటకు వచ్చేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఒకటి మోర్ రియాక్టివ్, ఒకటి లెస్ రియాక్టివ్ ఉంటాయి. సో మోర్ రియాక్టివ్ ఏం చేస్తుంది అంటే లెస్ రియాక్టివ్ తాలూకా పొజిషన్ని ఆక్యుపై చేస్తుంది. సో ఇక్కడ మోర్ రియాక్టివిటీ Zn, లెస్ రియాక్టివిటీ Cu. సో Zn Cu ప్లేస్లోకి వచ్చి ZnSO4 తయారవుతుంది. నెక్స్ట్ AgNO3లో Ag ప్లేస్ని Zn తీసుకొని ZnNO3 ఫామ్ అవుతుంది. ఇందులో Zn అనేది మోర్ రియాక్టివ్, Ag అనేది లెస్ రియాక్టివ్ అనమాట. సో ఈ రకంగా డిస్ప్లేస్మెంట్ అంటే ఒక దాని పొజిషన్లోకి మరొకటి వచ్చేసి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ డబుల్ డిస్ప్లేస్మెంట్.
ఈ డిస్ప్లేస్మెంట్ 2 సార్లు ఒకే దాంట్లో జరిగితే అది డబుల్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే BA, ఇక్కడ NA, BA ప్లేస్లోకి NA, NA ప్లేస్లోకి BA ఒకేసారి డిస్ప్లేస్మెంట్ జరుగుతాయి. సో ఇలా 2 ఒకదాని ప్లేస్ ఒకటి మార్చుకోవడం వల్ల వచ్చింది ఏంటంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. నెక్స్ట్ మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఆక్సిడేషన్ రియాక్షన్ అండ్ రిడక్షన్ రియాక్షన్. ఆక్సిడేషన్ రియాక్షన్లో ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది, లేదు హైడ్రోజన్ అనేది రిమూవ్ చేయడం కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2Cu ప్లస్ O2 చూస్తే 2CuO ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, Cuకి O2 యాడ్ అయ్యి 2CuO ఫామ్ అవుతుంది. ఆక్సిజన్ అనేది యాడ్ అయింది ఇక్కడ. నెక్స్ట్ CuO ప్లస్ H2, అప్పుడు Cu ప్లస్ H2O. సో ఈ రియాక్షన్లో ఏం జరుగుతుంది, ఆక్సిజన్ బయటకు వెళ్ళిపోతుంది. సో ఇలాగా ఆక్సిడేషన్ రియాక్షన్లో ఆక్సిజన్ అనేది యాడ్ అవుతుంది కొత్తగా, లేకపోతే హైడ్రోజన్ అనేది బయటకు వెళ్ళిపోద్ది. ఇలా జరిగే రియాక్షన్స్ని ఏమంటాం, ఆక్సిడేషన్ రియాక్షన్స్ అంటాం. ఇక్కడ చూడండి ఒకసారి, రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ప్రాసెస్ అక్కరింగ్ సైమల్టేనియస్లీ నోన్ యాజ్ రిడాక్స్ రియాక్షన్స్. ఆక్సిడేషను రిడక్షన్ ఒకేసారి జరిగితే మనం ఏమంటాం, ఆక్సిడేషను రిడక్షన్ ఒకేసారి జరిగితే వాటిని రిడాక్స్ రియాక్షన్స్ అంటాం. ఆక్సిడేషను రిడక్షన్ ఒకేసారి కలిపి జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే FeO3లో ఆక్సిజన్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో ఇలాగా ఆక్సిజన్ బయటకు వెళ్ళిపోవడం, ఆక్సిజన్ మరో దానికి యాడ్ అవ్వడం, 2 ఒకేసారి జరుగుతాయి. సో ఆక్సిడేషన్ యాడ్ అయితే ఆక్సిడేషన్ అని, ఇక్కడ బయటకు వెళ్ళిపోతే అది రిడక్షన్ అని. మనం 2 రియాక్షన్స్ ఒకేసారి ఈ ఎగ్జాంపుల్లో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కరోషన్ గురించి చూద్దాం. కరోషన్ ఈస్ ఏ నేచురల్ ప్రాసెస్ విచ్ కన్వర్ట్స్ ఏ రిఫైన్డ్ మెటల్ ఇంటూ మోర్ సూటబుల్ ఫామ్. సో కరోషన్లో ఏం జరుగుతుంది అంటే ఒక మెటల్ దాని తాలూకా హైడ్రోజన్ ఆక్సిజన్తో కలిసి కొత్త సబ్స్టెన్సెస్ని తయారు చేస్తాయి. అయితే ఇది మనకి ఒక రకంగా ఇబ్బంది పెట్టే రియాక్షన్స్ ఇవి. సో దీన్ని తగ్గించడానికి మనం కొన్ని మెథడ్స్ తీసుకోవాలి. కరోషన్ ఇంజనీరింగ్ ఈస్ ద ఫీల్డ్ డెడికేటెడ్ టు కంట్రోలింగ్ అండ్ స్టాపింగ్ కరోషన్. కరోషన్ ఇంజనీరింగ్ అనేది ఒక ఫీల్డ్ ఉంది. ఎందుకు ఈ కరోషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా అందరు కన్సిడర్ చేస్తారంటే పెద్ద పెద్ద బ్రిడ్జెస్, డ్యామ్స్ ఇవన్నీ కూడా కరోషన్ వల్ల తక్కువ టైంలో కొలాప్స్ అయిపోయే ప్రమాదం ఉంది. సో కరోషన్ అనేది ఎలా తగ్గించాలి, కరోషన్ని ఏ ప్రాసెస్లో మనం వీలైనంత వరకు తగ్గించుకోవాలనేది ఇంజనీరింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ కరోషన్ కాసెస్ డ్యామేజెస్ టు కార్ బాడీస్. సో మనం వాడే ప్రతి కారు కూడా ఐరన్తో తయారవుతుంది కాబట్టి సో కరోషన్ అనేది ఎక్కువ ఉంటుంది అందులో. నెక్స్ట్ బ్రిడ్జెస్, ఐరన్ రైలింగ్, రైల్స్లో వాడేది, షిప్స్, ఇవన్నీ కూడా చాలా కరోషన్ వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో కరోషన్ ఆఫ్ ఐరన్ ఈస్ కాల్డ్ రస్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఎ సీరియస్ ప్రాబ్లం. ఎవ్రీ ఇయర్ an enormous amount of money is spent to replace the damaged iron. సో దీనికోసం చాలా అమౌంట్ కూడా స్పెండ్ చేస్తుంటారు ఎవ్రీ ఇయర్. ద రస్టింగ్ ఆఫ్ ఐరన్ కెన్ బి ప్రివెంటెడ్ బై పెయింటింగ్. అయితే దీన్ని తగ్గించడానికి పెయింటింగ్, ఆయిలింగ్, గ్యాల్వనైజింగ్, యానోడైజింగ్ అనే టెక్నిక్లు వాడతారు. ఇవి ఫర్దర్గా మనం ఇంటర్కి వచ్చినప్పుడు డీటెయిల్గా చదువుతాం. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ర్యాన్సిడిటీ.
ర్యాన్సిడిటీకి వచ్చినప్పటికి ఏమవుతుందంటే ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ అనేది జరుగుతుంది. ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాట్స్, ఆయిల్స్ ఎక్కడ ఉంటాయంటే మనం తినే ఫుడ్ సబ్స్టెన్సెస్లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఈ ఆయిల్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఈ ర్యాన్సిడిటీ అనే ప్రాసెస్లో కుళ్ళిపోవడం జరుగుతాయి. సో దీన్ని ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ త్వరగా పాడైపోద్ది. సో rancidification is the product of which can be described as rancidity is the process which causes the substance to become rancid, that is having rank, unpleasant smell and taste. సో వాటి తాలూకా స్మెల్, టేస్ట్ పాడైపోతాయి rancidityలో. స్టోరేజ్ ఇన్ కలర్డ్ గ్లాస్ కంటైనర్స్ ప్రివెంట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాట్స్ బై రేస్ ఆఫ్ లైట్. అయితే ఈ ర్యాన్సిడిటీని తగ్గించడానికి గ్లాస్ ఐటమ్స్లో స్టోర్ చేయడం, లైట్ పడినట్టు వాటి మీద చేయడం, వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేయడం, న్యూట్రల్ టు అక్కరింగ్ ఆక్సిడేషన్ లైక్ విటమిన్ సి, బి, కార్బోనేట్స్ అండ్ విటమిన్ ఇ ప్రొటెక్ట్స్ అగైన్ ర్యాన్సిడిటీ. సో ర్యాన్సిడిటీని కంట్రోల్ చేయడానికి చూస్తారు. అయితే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మనం తినే చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి మామూలుగా ప్యాకింగ్ చేస్తే పాడైపోతాయి. అయితే చాలామందికి తెలీదు చిప్స్ ప్యాకెట్స్లో నైట్రోజన్ గ్యాస్ని నింపి వాళ్ళు ప్యాకింగ్ చేస్తారు. సో లేస్ హీట్లో. సో ఈ నైట్రోజన్ గ్యాస్ అట్లా ఉన్నంతసేపు అవి పాడవు. ఏ కారణం వల్లైనా ప్యాకెట్స్లో అవి లీక్ అయితే వెంటనే పాడైపోతాయి. సో అందుకే మనం కొనే ఈ చిప్స్ ప్యాకెట్లు బాగా ఉప్పు ఉంటాయి, ఎందుకంటే దాని నిండా నైట్రోజన్ బాగా ఎక్కించి ఉంచుతారు.